నార్మల్గా మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నప్పుడు దానికి చార్జర్ బ్యాటరీ అన్నీ వస్తాయి. మళ్ళీ మీ స్టేషన్కి ఎందుకు రావాలి? ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా? ఇప్పుడు వస్తున్నటువంటి 4 వీలర్స్ కెపాసిటీ ఎట్లా ఉంటుందండి? కొత్త తరం కార్లు 50 యూనిట్స్ నుంచి 100 యూనిట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు 50 to 100 యూనిట్స్ మీరు వారానికి 2-3 సార్లు మీ ఇళ్ళకి పెట్టారనుకోండి. హైదరాబాద్లో థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? మెట్టుగూడలో, హైటెక్ సిటీలో, తర్వాత హెచ్ఎంఆర్ఎల్లో, ఇప్పుడు నెక్లెస్ రోడ్లో, ఉమ్దానగర్లో, కాచిగూడలో, ఇలా రకరకాల ప్లేసెస్ చూసుకుంటే 10 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. అది కాకుండా రెగ్యులర్గా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు 40 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? ఒకటి థండర్ ప్లస్ యాప్ అని ఉంటుంది. అది ఆండ్రాయిడ్లో మనం డౌన్లోడ్ చేసుకోగానే. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనం గేమ్ చేంజర్స్ని చూస్తూ ఉంటాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చేంజ్ మేకర్. దేశవ్యాప్తంగా 200 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి సక్సెస్ కొట్టిన తెలుగు యువకుడు ఆయన. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటున్నారా? మంచి జాబ్ చేయాలనుకుంటున్నారా? బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు ఉన్న రాజీవ్ వైఎస్ఆర్ గారిని మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే. మన దేశవ్యాప్తంగా అనేక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేసిన థండర్ ప్లస్ CEO రాజీవ్ వైఎస్ఆర్ గారితో మాట్లాడి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజీవ్ గారు. నమస్తే స్వరూప్ గారు. మీ ప్రొఫైల్ నిజంగా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మీరు ఎక్కడ పుట్టారు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత ఏం జాబ్స్ చేశారు, బిజినెస్లోకి ఎలా వచ్చారో చెప్పండి. నేను పుట్టింది విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట అనేటువంటి ఊర్లో. 10th క్లాస్ వరకు కూడా అక్కడే. దేవుని కృపను బట్టి 10th క్లాస్లో మండల్ ఫస్ట్ రావడం, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ ఫ్రీగా +1 +2 హాస్టల్లో అడ్మిషన్ ఇస్తూ IITJ కోచింగ్ కూడా ఇవ్వడం, ఇచ్చినట్టుగానే మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా 360th ర్యాంక్ తీసుకురావడం. IIT మెడ్రాస్, మనకు అప్పుడు వైజాగ్ అంటే దగ్గరలో మెడ్రాస్ అంటాం కదా, అప్పట్లో కూడా #1 ఇన్స్టిట్యూట్. IIT మెడ్రాస్లో బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్, 5 years డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేయడం. ఆ తర్వాత TVS మోటార్స్, బాష్, మహీంద్రా, టాటా మోటార్స్, గతి లాజిస్టిక్స్, ఇలా రకరకాల కంపెనీస్లో ఇండియాలో అలానే జర్మనీలో పనిచేయడం. వీటితో పాటు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో AP ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేటటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో దానికి హెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్గా చేయడము, EV పాలసీస్ని డ్రాఫ్ట్ చేయడము. ఆ తర్వాత అక్కడి నుంచి US వెళ్ళి ఒక 1 year MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బోస్టన్లో MBA చేయడం. అక్కడి నుంచి తిరిగి వచ్చాక 3 ఆలోచనలతో 3 కంపెనీలు పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే EV మాస్టర్ క్లాస్. EV మాస్టర్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను EV కంపెనీస్లో వర్క్ చేస్తున్నప్పుడు, అంటే గతి లాజిస్టిక్స్లో వర్క్ చేస్తున్నప్పుడు, ఐకియా మీ అందరికీ తెలిసే ఉంటుంది 2017లో. ఐకియాకి లాస్ట్ మైల్ డెలివరీ పార్ట్నర్ ఎవరు అంటే గతి లాజిస్టిక్స్. ఐకియా గతి కలిపి హైదరాబాద్లో ఐకియా ఏదైతే స్టోర్ చూసామో దాని లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేషన్స్ అంతా కూడా గతి చేసేది. అయితే ఐకియా EV100 అనే క్యాంపెయిన్లో మెంబర్ కావడం మూలాన వాళ్ళ డెలివరీస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా వెళ్ళాలనేది ఒక నియమం ఉంది. సో ఆ ప్రకారంగా నేను గతిలో జాయిన్ అయ్యి వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ సెట్ చేసినటువంటి ఆపరేషన్ని అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, గ్రోఫర్స్, ఇలా డీమార్ట్, ఇలాంటి అన్ని కంపెనీస్కి కూడా ఆ EV ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు మనం 2025లో మాట్లాడుకుంటుంటే 2017-18లో జరిగినటువంటి సంగతి. ఇంకా అప్పటి నుంచి నాకు అనిపించింది ఏంటంటే, ఏదైనా మనం చేస్తే మన వల్ల ఓకే అందరం డబ్బులు సంపాదించుకుంటాము, లైఫ్లో ఎదుగుతూ ఉంటాం, కానీ మనమంటూ ఏదైనా మార్క్ క్రియేట్ చేసామా అనేటువంటి ప్రశ్న ఎప్పుడు నన్ను తులుసు వేస్తూ ఉండేది. ఆ ప్రకారంగా చూస్తున్నప్పుడు కొన్ని గణాంకాలు నన్ను చాలా కలవరపరిచాయి. ఏంటి అంటే 2.5 పార్టికులేట్ మీటర్, ఆ విధంగా మనం పొల్యూషన్ని కొలుస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఒక మనిషి చక్కగా జీవించాలంటే 10 milligrams ఆఫ్ క్యూబిక్ మీటర్, అంటే ఇట్లాంటి మీటర్ క్యూబ్ తీసుకున్నట్లయితే అందులో 10 milligrams మాత్రమే పర్మిసిబుల్ లెవెల్స్. ఢిల్లీలో 170. కెన్ యూ బిలీవ్? 17x. ఎందుకు ఇలా వస్తుంది అని చూసినట్లయితే పొల్యూషన్ మనము యాజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ ఫ్యాక్టరీస్ బంద్ చేయగలమా? చేయలేము. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్లో చేయగలమా? చేయలేము. మరి ఏం చేయగలము? 30% ఆఫ్ దిస్ పొల్యూషన్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఒకవేళ ఈ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అంతా డీజిల్ నుంచి EVస్కి మారగలిగితే, అందులో మనము ఇంత పాత్రైనా పోషించగలిగితే భావితరాలకి మంచి స్వచ్ఛమైనటువంటి గాలి ఇచ్చే వాళ్ళం అవుతాం కదా అనేది నన్ను బాగా పట్టుకుంది. అప్పటి నుంచి 2017 నుంచి EVస్లోనే నా స్కిల్స్ని కానీ, నా లైఫ్ని కానీ, నా అన్నిటినీ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఈటో మోటార్స్ అనేటువంటి కంపెనీలో చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెప్పినట్టుగా EV మాస్టర్ క్లాస్ అనే కంపెనీని ఓపెన్ చేసి పులివెందుల్లో
ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది. ఇంచుమించు 20,000 స్క్వేర్ ఫీట్లో ఒక మినీ ఫ్యాక్టరీనే పెట్టాం. అంటే ఒక సెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక వెహికల్ అసెంబుల్ చేసి వచ్చినట్టుగా పెట్టాము. ఇంకా ఆ తర్వాత చేస్తూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో వర్ధిల్లాలి అంటే వాళ్ళకి ఛార్జింగ్ ఇన్ఫ్రా ఉందా అనే క్వశ్చన్ రాకూడదు. అందరూ రేంజ్ యాంగ్జైటీ, బండి ఎంత ఇస్తుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది అని అంటారు, కానీ నేను దాన్ని ఛార్జింగ్ యాంగ్జైటీ అని చూడడం మొదలుపెట్టా. అంటే అసలు ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఇంకా రేంజ్ యాంగ్జైటీ ఏముంది, పర్వాలేదు అయితే ఏముంది, అక్కడికి వెళ్ళి నేను పెట్రోల్ కొట్టించుకుంటాను, డీజిల్ కొట్టించుకుంటాను అన్నట్టుగా అక్కడికి వెళ్ళి థండర్ ప్లస్లో ఛార్జింగ్ పెట్టుకుంటాను అనే మైండ్ సెట్ రావాలని చెప్పి అప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రయత్నమే థండర్ ప్లస్. హైదరాబాద్ నగరం నుంచి ఒక స్టేట్, ఒక సిటీ, ఒక ఛార్జర్తో మొదలుపెట్టి ఇప్పుడు 16 స్టేట్స్, 40 సిటీస్, 1000కు పైగా ఛార్జెస్, అండ్ లాస్ట్ ఇయర్ టాప్ లైన్ 10 crores ప్లస్, ఎబిటా పాజిటివ్ at 3%. వీటన్నిటితో పాటు టుడే వీ డిస్పెన్స్ క్లోజ్ టు 10 మెగావాట్ ఆఫ్ ఎనర్జీ పర్ డే. అంటే ఇంచుమించు రోజుకి 10,000 యూనిట్లు ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జింగ్ చేయడం ద్వారా చేస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాం మనం? లెంత్ అండ్ బ్రెడ్త్. ఇటు గుజరాత్లో ఉన్నాము, అటు వెస్ట్ బెంగాల్లో ఉన్నాం, అటు ఢిల్లీలో ఉన్నాము, ఇటు కన్యాకుమారిలో ఉన్నాం, ఇటు ఇండోర్లో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, చెన్నైలో ఉన్నాం. ఇలా అన్ని ప్లేసెస్లో మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అగైన్ థ్యాంక్స్ టు పార్ట్నర్స్ లైక్ టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మెనీ అదర్ ఎథర్, రైట్? వీళ్ళందరి సహకారం తోడ్పడంతో మనం ఇంతవరకు రావడం జరిగింది. హైదరాబాద్లో థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో ఇంచుమించు 40 థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం ఇంచుమించు ఒక 10 ఉంటాయి. అవి ఎక్కడ? మెట్టుగూడలో, హైటెక్ సిటీలో, తర్వాత హెచ్ఎంఆర్ఎల్లో, ఇప్పుడు నెక్లెస్ రోడ్లో, ఉమ్దానగర్లో, కాచిగూడలో, ఇలా రకరకాల ప్లేసెస్ చూసుకుంటే 10 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. అది కాకుండా రెగ్యులర్గా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు 40 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఏ వెహికల్స్కి మీ ఛార్జింగ్ స్టేషన్స్లో మనం ఛార్జ్ చేసుకోవచ్చు? మన స్టేషన్స్ ఎట్లా డిజైన్ చేశామంటే స్వరూప్ గారు, 2 వీలర్ నుంచి బస్సు వరకు ఏ వెహికల్ అయినా వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ఏ 4 వీలర్స్ పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ఆల్ CCS2 ప్రోటోకాల్ అండ్ GBT, 2 మేజర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ఇండియాలో. 2 ప్రోటోకాల్కి సంబంధించి ఛార్జెస్ ఉన్నాయి. అంతేకాకుండా స్లో ఛార్జెస్ 7.4 కిలోవాట్, 12 కిలోవాట్ ఛార్జెస్ ఉన్నాయి 4 వీలర్స్కి. అండ్ 2 వీలర్స్కి కూడా మనం ఫాస్ట్ ఛార్జెస్ ఉన్నాయి. 12 కిలోవాట్ LVDC, అంటే ఛాయ్ పే ఛార్జ్. వాడు ఛాయ్ బ్రేక్ తీసుకునే టైంలో వెహికల్ మొత్తం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నామంటే 3.3 కిలోవాట్ అని వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది, తర్వాత చెప్తారు. బట్ 2 వీలర్ నుంచి బస్సు వరకు అన్నీ కూడా మన ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ అవుతాయి. మీతో మాట్లాడుతుంటే నాకు 2 విషయాలు స్పష్టంగా అర్థమయ్యాయి. మీరు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్, Thank you. అలాగే ఆలోచిస్తూ ఉంటారా? ఎందుకంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కొత్త కాన్సెప్ట్. అవును, ఇంతకు ముందు కొంతమంది చేస్తూ ఉన్నారు, అవును, అవును. బట్ ఇంత సక్సెస్ సాధించింది మాత్రం మీరే. అవును. ఎలా, దీని మీద ఇంత నమ్మకం ఎలా వచ్చింది రాజీవ్ గారు? సింపుల్. మనం మళ్ళీ ఏదైనా సరే యాజ్ అన్ ఇంజనీర్ వీ వర్ టాట్ టు లుక్ ఎట్ డేటా ప్రకారమే డెసిషన్స్ కానీ, డేటా ప్రకారమే రీజనింగ్ కానీ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. డేటా చూసినట్లయితే డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఈవీ మార్కెట్ ఎట్లా ఉంది అనేది మనం గమనించినట్లయితే ప్రతి 15 నుంచి 20 కార్లకి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇండియాలో అదే గణాంకాలను చూసినట్లయితే 300 నుంచి 400 కార్లకి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అంటే ఎంత ఆపర్చునిటీ ఉందో చూడండి. సో దీంతో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, డెఫినెట్లీ మంచిగా ఆలోచన చేసి కరెక్ట్గా పెడితే ఏ ఛార్జింగ్ స్టేషన్ అయినా డెవలప్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. రెండోది, ఇది కేవలం కంపెనీలు ఎందుకు పెట్టాలి, మామూలుగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఎందుకు దీంట్లో పాలిభాగస్తులు కాకూడదు అని 2-3 మంచి క్యాంపెయిన్స్ తీసుకొచ్చాం. ఏంటి? ఫస్ట్ క్యాంపెయిన్ చార్జర్ లగావో పైసా కమావో. దాని అర్థం ఏంటి? ఇప్పుడు చాలామంది ఇళ్ళు ఉన్నాయి, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి, కాంపౌండ్ వాల్స్ అవి ఉన్నాయి. ఏమీ లేకుండా కాంపౌండ్ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఒక STD బూత్ బిజినెస్ మీకు ఐడియా ఉందా, పాతది ఎట్లా ఉంటుందో, అలా ఒక కాంపౌండ్ వాళ్ళకి ఛార్జర్ తగిలించామా, అది అందరికీ చెప్పామా, జనాలు వచ్చి వాళ్ళంతా వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు, పెట్టుకుంటారు. సో మనుషులందులో మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, అదొకటి. రెండోది హర్ఘర్ థండర్, ఇదొక క్యాంపెయిన్. హర్ఘర్ థండర్ క్యాంపెయిన్ ఏంటండి? వై కాంట్ ఎవ్రీ హౌస్, ఎవ్రీ పోల్, ఎవ్రీ డోర్ స్టెప్ కెన్ బికమ్ ఏ ఛార్జింగ్ పాయింట్? అంతే కదా. ఇప్పుడు ఛార్జింగ్ యాంగ్జైటీ నేను రిమూవ్ చేస్తానంటే దాని అర్థం నేనే డబ్బులు పెట్టి పెడతానని కాదు. ప్రతి ఒక్క ప్లేస్ని కూడా ఛార్జింగ్ పాయింట్గా ఎనేబుల్ చేయడం నా యొక్క ఇది. సో ఛార్జర్ లగావో పైసా కమావో, హర్ఘర్ థండర్. మూడోది ఛాయ్ పే ఛార్జ్. ఛాయ్ పే ఛార్జ్ అంటే ఏంటంటే ఛాయ్ తీసుకునే టైంలో 10 మినిట్స్లో ఛార్జింగ్ పెట్టొచ్చని. సో ఇప్పుడు ఇంకా కొత్తగా ఏం చేస్తున్నామంటే 1 district 1 థండర్, అంటే ప్రతి జిల్లాలో ఒక థండర్ ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. మళ్ళీ ఇవి ఎట్లా చేస్తున్నాం? ఈ జిల్లాలన్నీ హైవేస్లో ఉండేటట్టు. సో జిల్లాకి ఛార్జింగ్ స్టేషన్తో పాటు హైవేస్ కూడా మనం ఎలక్ట్రిఫై చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి, సాధారణంగా
ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ అంటే కొంచెం గ్లామరస్ బిజినెస్, బళ్ళు అవి చూడడానికి ఉంటాయి. ఛార్జింగ్ స్టేషన్లు ఏముంటాయి అని అన్నప్పుడు ఎందుకు ఛార్జింగ్ స్టేషన్ ఎందుకు గ్లామరస్ బిజినెస్ అవ్వకూడదు, వై కాంట్ దిస్ బీ అ బిజినెస్ పీపుల్ టాక్ అబౌట్, ఎందులో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అన్నట్టుగా కొంచెం కొత్త తరంగా ఆలోచించడం జరిగింది. నార్మల్గా మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నప్పుడు దానికి చార్జర్, బ్యాటరీ అన్నీ వస్తాయి. మళ్ళీ మీ స్టేషన్కి ఎందుకు రావాలి? ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా? అంటే డబ్బులు ఆదా అవుతాయా, టైమా, ఏంటి? రెండు విషయాలండి. సాధారణంగా 2 వీలర్స్ వరకు అయితే వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటి బ్యాటరీ కెపాసిటీ ఓన్లీ 4 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి 4 వీలర్స్ కెపాసిటీ ఎట్లా ఉంటుందంటే కొత్త తరం కార్లు 50 యూనిట్స్ నుంచి 100 యూనిట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు 50 to 100 యూనిట్స్ మీరు వారానికి 2-3 సార్లు మీ ఇళ్ళకి పెట్టారనుకోండి, మీ యూనిట్ కన్సంప్షన్ అరౌండ్ 1000 దాటేస్తుంది. అండ్ మన ఎలక్ట్రిసిటీ టారిఫ్ ప్రకారం నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగే కొద్దీ దాని టారిఫ్ రేట్ కూడా పెరుగుతుంది. మనం అనుకుంటాం ఇంటి దగ్గర పెట్టుకుంటే చీప్ కదా అని. కాదు, ఇంటి దగ్గర పెట్టుకుంటే మీ ఓవరాల్ ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతుంది, నెంబర్ 1. రెండోది, ఈ బ్యాటరీ కెపాసిటీ 100 అయ్యేటప్పటికి ఇంటి దగ్గర మీరు ఫాస్ట్ ఛార్జర్ పెట్టుకోలేరు. ఎందుకంటే మీకున్న లోడ్ అలౌ చేయదు. మాక్సిమం మీరు పెట్టేది 7 కిలోవాట్ 3 కిలోవాట్. ఆ ప్రకారం 7 కిలోవాట్ పెట్టుకుంటే 12 నుంచి 11 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 కిలోవాట్ పెట్టుకుంటే 24 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది ఎట్లా కుదురుతుంది? కుదరదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇళ్లలో పెట్టినప్పుడు దాని వెనకాతలో ఉన్న వైరింగ్ అది 9² mm అది లేకుండా, సేఫ్టీ ప్రోటోకాల్స్ లేకుండా ఉన్నట్లయితే చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అదే మా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో, మాదని కాదు ఎనీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ అన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ అవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఒకసారి పెట్టామంటే 30 మినిట్స్లో మీరు ఇలా ఛార్జింగ్ పాయింట్ పెట్టి అలా మా దగ్గరే టీ తాగి, సమోసా తాగి, నెక్లెస్ రోడ్లో చాలా ఇలా చూసేటప్పటికి మీ కార్ ఛార్జ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు డబ్బులు కూడా ఆదా అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఒక ఫుల్ ట్యాంక్ చేయించాలంటే 6000 పడుతుంది. ఒక కార్కి 50 లీటర్లు కొట్టించాలి, 60 లీటర్లు కొట్టించాలంటే. అదే ఇక్కడ 60 యూనిట్లు కొట్టించాలంటే ఇంచుమించు 1200లో అయిపోతుంది. అంటే 1/5. సో ఇంత సౌలభ్యము, ఇంత ఐ వుడ్ సే చీపర్ ఎకానమీ ఉంటున్నప్పుడు మళ్ళీ ఇళ్లలో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది? ఒకటి థండర్ ప్లస్ యాప్ అని ఉంటుంది. అది ఆండ్రాయిడ్లో మనం డౌన్లోడ్ చేసుకోగానే మొత్తం మందే కాదు, థండర్ ప్లస్ ఛార్జింగ్ పాయింట్సే కాదు, మనము చాలా అదర్ ఛార్జ్ పాయింటర్స్ ఇప్పుడు ఎట్లా ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఏమంటారు దాన్ని ఇంటర్ ఆపరబిలిటీ ఇన్ రోమింగ్ అనేది గుర్తుందా? ఫోన్ ఒక సిమ్ అయినా అలానే ఛార్జింగ్ పాయింట్స్లో కూడా ఇంటర్ ఆపరబిలిటీ వచ్చింది. సో నా కాంపిటీటర్స్ వాళ్ళ ఛార్జెస్ కూడా నా దాంట్లో కనిపిస్తాయి, నా ఛార్జెస్ కూడా వాళ్ళ దాని మీద కనిపిస్తాయి. సో థండర్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్లో అడగవచ్చు, ఎక్కడ చూసినా సరే థండర్ ప్లస్ అనేది కనిపిస్తుంది. 16 స్టేట్స్ 200 ఛార్జింగ్ స్టేషన్స్ చిన్న విషయం కాదు రాజీవ్ గారు. ఎలా ఇన్నిటిని మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగారు? అన్ని థండర్ ప్లస్ కి సంబంధించినవే, అన్ని మీవేనా, లేదంటే ఫ్రాంచైజీస్ ఏమన్నా ఇస్తూ ఉంటారా? సో గత సంవత్సరం పెట్టినటువంటి 200+ ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్స్. ఈ విషయంలో వీ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ అవర్ పార్ట్నర్స్, వెదర్ ఇట్ ఈస్ టాటా మోటార్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎథర్, వెదర్ ఇట్ ఈస్ మహీంద్రాస్, మారుతీస్, లేకపోతే ఫ్లిక్స్ బస్ కానీ. ఎందుకంటే టర్నో కానీ వీళ్ళు చూపించిన చొరవ వల్ల, వీళ్ళు అక్కడ డిమాండ్ కావడం వల్ల మేము అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ డీలర్స్లో చూసే జీబీటీ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా దేశం మొత్తం మీద థండర్ ప్లస్ పెట్టినవే. అది ఇంచుమించు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మేము సైన్ చేసాం. సో అంతవరకు కూడా ఈ 200 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపెనీనే పెట్టింది. ఆ తర్వాత మాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఏదో చెప్తారు కదా, మరీ ఎక్కువ తినేస్తే లావెక్కిపోతాం అన్నట్టు, అన్ని లాభాలు మనమే పెట్టేసుకుంటే లావెక్కిపోతామని వీ వాంటెడ్ పబ్లిక్ టు పార్టిసిపేట్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, practically it is impossible for me to realize the dream that everywhere I see I need to get a Thunder Plus charging station అనేది నా ఒక్కడి వల్ల అవ్వదు. దానికి మీరు అందరూ కూడా పాలి భాగస్తులని అవుతుంది. కానీ మీరు ఇందులోకి రావాలి అంటే మీ ఇంట్రెస్ట్స్ కవర్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సరే 50 lakhs ఉన్నాయి, ఏం చేయొచ్చు, మీరు ఎఫ్డీలో పెట్టచ్చు. ఎఫ్డీలో పెడితే ఎంత వస్తుంది? 6% వస్తుంది. లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు, ఎంత వస్తుంది? 10 to 12%, కానీ చిన్న రిస్క్ ఉంటుంది. స్టాక్స్లో పెట్టచ్చు, ఎక్కువ రావచ్చు, బట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మేము ఆలోచించి ఏం చేశామంటే, ఎందుకు వీళ్ళకి ఒక ఎష్యూర్డ్ బిజినెస్ ప్రోగ్రామ్లా పెట్టి మీరు పెట్టండి, మినిమం అయితే గ్యారంటీగా 12% నేను ఇస్తాను, దానికి మించి ఎంత వస్తుందో అది బిజినెస్ చూసుకుంటుంది అనేటువంటి కంఫర్ట్ నేను ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరు కూడా పాలిభాగస్తులు అవుతారు కదా అన్న విధంగా ఫ్రాంచైజీ ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం. చేసిన సంవత్సరమే ఫస్ట్ ఫ్రాంచైజీ మేము ఎంతో స్టార్ట్ చేసాం తెలుసా? ఒక అమ్మాయితో స్టార్ట్ చేసాం. అవర్ ఎంటైర్ ఫ్రాంచైజీ వాజ్ స్టార్టెడ్ బై తరుణి పాండే. ఒక అమ్మాయి MBA కంప్లీట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం చేయాలని లేదు, నాకు ఆంటర్ప్రీనర్ అవ్వాలని అన్నప్పుడు ఆమె ద్వారా మెట్టుగూడలో ఫస్ట్ ఫ్రాంచైజీ పెట్టాం. తర్వాత ఇప్పుడు నెక్లెస్ రోడ్లో సెకండ్ ఫ్రాంచైజీ పెట్టాం. ఇంకా మంగళగిరిలో, తర్వాత సూర్యాపేటలో, ఇంకా రకరకాల ప్లేస్లో ఆల్రెడీ లైనప్లో ఉన్నాయి. మీరే వచ్చి వాటన్నిటికీ ఓపెనింగ్ చేయాలి. తప్పకుండా.
ఇట్స్ మై ప్లెజర్. అయితే థండర్ ప్లస్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని? థండర్ ప్లస్ ఫ్రాంచైజీ www.thunderplus.io అని పెట్టండి, లేదా ఇదిగో ఈ స్క్రోల్లో మీకు నెంబర్ సుమన్ టీవీ వాళ్ళు ఎట్లానో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు. మా ఆఫీస్ కూడా సికింద్రాబాద్లో ఉంది. యూ కెన్ ఆల్వేస్ టైప్ థండర్ ప్లస్ ఆఫీస్. ఆ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. రావచ్చు, మాతో మాట్లాడొచ్చు, మా దగ్గర ఉన్న ఛార్జెస్ని, ఛార్జింగ్ స్టేషన్స్ చూడొచ్చు. స్వతహాగా మీ కళ్ళతో చూసి నిజంగానే 10 కోట్లు చేశారా వీళ్ళు, నిజంగానే 800 ఛార్జర్స్ ఉన్నాయా, నిజంగానే ఛార్జింగ్ స్టేషన్ ఫ్రాంచైజీ పెట్టిన వాళ్ళకి లాభాలు వస్తున్నాయని వెరిఫై చేసుకోవచ్చు. మొత్తానికి మీరు కంప్లీట్ అష్యూరెన్స్ పొందాకనే రండి. ఎందుకంటే వీఆర్ హియర్ టు డూ అ లాంగ్ టర్మ్ బిజినెస్ విత్ ఏ డీప్లీ రూటెడ్ ట్రస్ట్ ఇన్ రిలేషన్షిప్. ఫ్లై బై నైట్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. లాంగ్ టర్మ్ అండ్ మ్యారథాన్ చేయాలనేది, అది కూడా అందరితో పాలుభాగస్వామ్యం అవ్వాలన్నది. రాజీవ్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. మీకు ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేస్తుంది? 2-3 రకాలుగా చాలా మాకు హెల్ప్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్, మిగతా చాలా స్టేట్స్లో 150 కిలోవాట్ అన్నది హెచ్టీ కనెక్షన్ అంటారు, హై టెన్షన్ కనెక్షన్. హెచ్టీ కనెక్షన్ అంటే దానికి సంబంధించిన డిమాండ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇది మేము తెలంగాణ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి సార్, ఈ 150 కిలోవాట్ని మీరు ఏమైనా ఎల్టీలోకి తీసుకురాగలిగితే మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది, కనీసము ఒక 15-20% కాస్ట్ రిడక్షన్ అవుతుంది అనగానే కొన్ని నెలలు తీసుకుని దాని మీద అధ్యయనం చేశాక, థ్యాంక్స్ టు టీఎస్ రెడ్కో, వవీల గారు, రాధిక గారు, అండ్ థ్యాంక్స్ టు ది సెక్రటరీ అప్పట్లో సందీప్ సుల్తానియా గారు, వీళ్ళందరూ చొరవ చూపి ఏం చేశారంటే 150 కిలోవాట్కే ఎల్టీ కనెక్షన్ తీసుకొని వచ్చారు. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు కొత్తగా మేము అడుగుతున్న అర్జీ ఏంటంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ పాయింట్ని మనం బయట పెట్టినా లేకపోతే ఇళ్ళ దగ్గర పెట్టినా వాటికంటూ ఈవీ టారిఫ్ అని సెపరేట్గా ఉంటుంది. అది ఇంచుమించు ₹6 ప్లస్ సెస్లు అవన్నీ వేసుకుంటే ₹7 అయిపోతుంది. కానీ ఇది మాల్స్లో అది పెడితే మైనస్ మీటరింగ్ అనే కాన్సెప్ట్ లేదు. మాల్స్లో పెడితే కమర్షియల్ ₹11-12 ఏదైతే ఉందో అదే పడుతుంది. సో మళ్ళీ మేము గవర్నమెంట్ని అడిగింది ఏంటంటే, సార్ మాల్స్లో కూడా మీరు ఈవీకి స్పెషల్ టారిఫ్ ఇవ్వగలిగితే మేము మంచి రేట్స్ ప్రజలకు పాస్ ఆన్ చేస్తామని, అది కన్సిడర్ చేస్తానన్నారు. మూడోది, అగైన్ వెరీ ఇంపార్టెంట్, అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. అంటే నేను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే అందులో కనీసం 30-40% కాస్ట్ నేను గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. ఏ రకంగా డిమాండ్ ఛార్జెస్ అని, ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ అని, అప్ స్ట్రీమ్ ఏమంటారు, తర్వాత కేవీఏ లైన్ ఛార్జెస్ అని. మళ్ళీ మేము అంటున్నాం, సార్ మాకు లాస్ట్ మైల్ వరకు పవర్ తీసుకొచ్చే బాధ్యత మీదే కాబట్టి కాస్త అందులో రాయితీలు, అది కూడా మాకు ఎప్పటి వరకు కాదు, కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకు మీరు రాయితీలు ఇచ్చినట్లయితే మా యొక్క అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. అప్పుడు ఒక స్టేషన్ పెట్టే బదులు మేము 3-4 స్టేషన్స్ పెట్టగలుగుతాం. అండ్ ప్రాఫిటబిలిటీ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 24 నెలల్లో వచ్చేది కాస్త 12 నెలల్లో వస్తుంది. ఈ రెండు కూడా వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. ఇది కూడా త్వరలోనే అవుతుందేమో అని చూద్దాం. మీతో మాట్లాడుతుంటే ప్రతి రోజుని మీరు కొత్తగానే ప్రారంభిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేయబోతున్నారా? సో మేము ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ అనేది కంప్లీట్గా, హైదరాబాద్లో 0.5 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. సూర్యాపేటలో 0.5 మెగావాట్తో పాటు ఇంకొక 0.5 మెగావాట్ ఛార్జింగ్ స్టేషన్ రాబోతుంది. తర్వాత విజయవాడలో ఉంది. ఇప్పుడు కొత్తగా విజయవాడలో, ఏలూరులో, రాజమండ్రిలో, అన్నవరంలో, విశాఖపట్నంలో ఈ మొత్తం హైవేలో 5 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టబోతున్నాం. ఇది కాకుండా నెక్స్ట్ తిరుపతి అండ్ బెంగళూరు, తర్వాత బెంగళూరు అండ్ పాండిచేరి అండ్ చెన్నై, ఇలా స్పెసిఫిక్గా హైవేస్ని పెట్టుకుంటూ ఆ హైవేస్ గుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలన్నది మా ఫ్యూచర్ ప్లాన్. అంతేకాకుండా తెలంగాణలో కూడా ప్రతి జిల్లాకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి అనేది మా ఉద్దేశం, తెలంగాణ, ఆంధ్రాలో. సో ఒకవేళ మీ జిల్లాలో మీరు పెట్టాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ పొరపాటున మీ జిల్లా హైవేలో ఉందనుకోండి, మీరు బంగారంలో కాలు పెట్టినట్టే, తర్వాత మీ ఇష్టం తుడుచుకోవాలి బంగారాన్ని. సో అలా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ హియర్ టు మేక్ యూ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ మేక్ ఇండియా ఈవీ రెడీ. ఈవీతో ఎంతో అద్భుతంగా మీ ప్రయాణం సాగుతుంది. మీరు మరిన్ని మైల్ స్టోన్స్ ని చేరుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.